అమెరికా జపాన్ మీద బాంబు వేసిన తర్వాత వీళ్ళు ఎట్లా డెవలప్ చేశారో చూడండి. ఇది హిరోషిమా సిటీ బాంబు వేసిన తర్వాత ఎట్లా డ్యామేజ్ అయిపోయిందో చూడండి. డ్యామేజ్ అయిన ఈ ఏరియాని వీళ్ళు బ్యూటిఫుల్ గా డెవలప్ చేసి మెమోరియల్ పీస్ పార్క్ గా దీన్ని రీబిల్డ్ చేశారు. రివర్ ని కూడా చూడండి వీళ్ళు ఎంత బాగా డెవలప్ చేసి బ్యూటిఫై చేశారు. బాంబు వేసిన రోజు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వీళ్ళు కొన్ని సింబల్స్ ని ఏర్పాటు చేశారు. తల్లులు వాళ్ళ పిల్లలని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎట్లా కష్టపడ్డారో ఇది సింబల్ అనమాట. పిల్లల్ని ఇట్లా చుట్టుకున్నారు కానీ ఆ మంటల్లో కాపాడుకోలేకపోయినారు వాళ్ళని. ఈ వాటర్ ఫౌంటైన్ షోకేస్ కోసం కాదు, ఆ రోజు నీళ్లు వెతుకుతూ చనిపోయిన వాళ్ళ కోసం సింబల్. ఈ ఆర్చ్ పీస్ సింబల్. ఇక్కడ డొనేషన్స్ వేసి సంతాపం తెలుపుతూ ఉంటారు. ఇది ఫ్లేమ్ ఆఫ్ పీస్ 1964లో వెలిగించారు. ఇప్పటి వరకు ఆర్పలేదు. 60 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. వరల్డ్ న్యూక్లియర్ వెపన్ ఉన్నంత కాలం ఈ ఫ్లేమ్ ని ఆర్పరు. ఇది చిల్డ్రన్స్ పీస్ మాన్యుమెంట్. ఆ రోజు బాంబు దాడిలో 23,000 పిల్లలు చనిపోయినారు అనమాట. వాళ్ళ కోసం ఇది మెమోరియల్ టవర్. చాలా మంది రేడియేషన్ వల్ల కొన్ని సంవత్సరాలకు చనిపోయినారు వాళ్ళ కోసం. దీన్ని అటామిక్ బాంబ్ డోమ్ అంటారు. బాంబు పేలినప్పుడు ఈ ఒక్క బిల్డింగ్ మాత్రమే నిలబడింది స్కెలిటన్ లాగా. జపాన్ దీన్ని ప్రిజర్వ్ చేసింది. వారు ఏం చేస్తుందో అందరికి మెసేజ్ ఇవ్వడం కోసం. ఇక్కడ మన గాంధీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన అహింసవాది, వారిని కోరుకోడు అనేసి. పీస్ పార్క్ లో పీస్ పర్సన్ లాగా.